సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి కొన్ని మూవీస్ అయితే రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి. అవి వచ్చేసరికి ఇప్పుడు ఓటీటీలోకి అయితే రాబోతున్నాయి అనమాట. మనకి కన్ఫర్మ్ డేట్స్ కూడా రావడం అయితే జరిగింది ఆ మూవీస్కి సంబంధించి. మరి ఆ మూవీస్ మనం ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడగలం అండ్ అలాగే ఏ డేట్లో మనకి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రక్షిత్ శెట్టి అండ్ అలాగే రుక్మిణి కాంబినేషన్లో వచ్చినటువంటి సప్తసాగరాలు దాటి సైడ్ బి, మనకి సప్తసాగరాలు దాటి సైడ్ ఏ అనేది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 వీక్లోనే మనకైతే ఓటీటీలోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసరికి సప్తసాగరాలు దాటి సైడ్ బి అయితే రిలీజ్ అయింది, కానీ ఇప్పుడు 1 మంత్ అయితే అయిపోతుంది, ఇంకా మనకైతే రాలేదనమాట. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 22 అంటే మనకి రేపు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది, మనకి రేపు అయితే అవైలబుల్గా ఉంటుంది. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఒక్కరోజు అయితే వెయిట్ చేయండి చాలు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కీదా కోలా, ఈ మూవీలో మనకి బ్రహ్మానందం గారు ఇంకా మనకి తరుణ్ భాస్కర్ గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మరి ఈ మూవీని మనం ఎప్పుడు చూడగలం అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుందంటే ఇది వచ్చేసరికి మనకి ఆహాలో ఈ మంత్ 29th నుంచి అయితే మనకైతే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా మనకి వైష్ణవ్ తేజ్ అండ్ అలాగే శ్రీలీల కాంబినేషన్లో వచ్చినటువంటి ఆదికేశవ ఈ మూవీ వచ్చేసరికి థియేటర్స్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. మరి ఫైనల్గా మనకైతే ఓటీటీలోకి అయితే రాబోతుంది అనమాట. నెట్ఫ్లిక్స్లో ఈ మంత్ 22 మనకైతే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి మంగళవారం మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఈ మూవీ మనం ఎప్పుడు ఓటీటీలో చూడగలం ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 26th నుంచి మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతో పాటు మనకి సల్మాన్ ఖాన్ గారిది టైగర్ 3 ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి ఈ మంత్ 31st నుంచి అయితే స్ట్రీమింగ్ చేయనున్నారు అమెజాన్ ప్రైమ్ లో. చాలా మంది యానిమల్ మూవీ కోసం అయితే అడుగుతున్నారు అనమాట, అంటే యానిమల్ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనేది. మనకి ఇది వచ్చేసరికి ఇంత వేగంగా అయితే రాదు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు 45 days అయితే అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. మరి దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇది December 1st మనకైతే రిలీజ్ అయింది కాబట్టి జనవరి మంత్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో మనకి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే టోబీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సోనీ లీవ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి 22nd నుంచి అయితే అవైలబుల్ గా ఉంటుంది సోనీ లీవ్ లో. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోటబొమ్మాలి PS, ఈ మూవీ వచ్చేసరికి మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బాగానే పర్ఫామ్ చేసిందనమాట. మరి ఫైనల్ గా మనకైతే ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఇది ఇంకా మనకి ఆహా వాళ్ళ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు, బట్ మనకి ఈ మంత్ 29th నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి చూద్దాం కన్ఫర్మ్ డేట్ వచ్చినంత వరకు. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ సుధీర్ గారి కాలింగ్ సహస్ర, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి జనవరి మంత్ 1st వీక్లో అయితే మనకి స్ట్రీమింగ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఇది గైస్ ఫైనల్గా వీడియోస్కి వీడియో కానీ మీరు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.